పుట్టినరోజు, పెళ్లిరోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనము ఇప్పుడు ఆశ్వయుజ మాసంలోకి వచ్చేసామండి. పండుగలలో వినాయక చవితి జరుపుకోగానే అచ్చంగా నెల రోజుల లోపే మనకి ఇంకో పెద్ద పండుగ వచ్చేస్తుంది. అదే మనకి పెత్రమాసతో మొదలయ్యి సదులతో ముగియన్న తెలంగాణ అతిపెద్ద పండుగ అని చెప్పొచ్చు. తెలంగాణ ఆడపడుచులందరూ సంవత్సరం పొడుగునా వెయిట్ చేస్తూ మనకి ఈ పూలతో అమ్మవారిని అలంకరించుకొని బతుకమ్మను పేర్చుకొని సద్దుల వరకు 9 రోజులు కూడా ఎంతో వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. బతుకమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది మనకి పూలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని అలంకరించడం. అసలు పూలు ఎందుకు కాన్సెప్ట్ వచ్చింది అనుకుంటున్నారా? చాలా మందికి తెలియని విషయం అండి ఇది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరుపుకునే పండుగలలో పూల పండుగ అని కూడా అంటారు దీన్ని. అసలు పూల పండుగ అని ఎందుకు అంటారు అంటే మనకి వినాయక చవితిలో నిమజ్జనం రోజు వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తాయి. అప్పుడు చాలా కలుషితంగా కూడా అవుతూ ఉంటాయి నీళ్లు. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రజలు. వెనకటి కాలం నుంచి కూడా ఒక్కటే మాట వినిపిస్తుంది ఏంటంటే మనం తాగే నీళ్లు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇలాంటి పూలలో ఉండే ఆయుర్వేదిక్ గుణాలు అనేటివి ఆ నీళ్ళల్లో కలపడం వల్ల ఆ నీరు కలుషితమైన నీరు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, వ్యాధులని అరికట్టే విధంగా ఉంటుందని చాలా మంది చెప్పిన మాట, మన పెద్దలు చెప్పిన మాట. అయితే వినాయకుడి నిమజ్జనం తర్వాత కలుషితమైన నీటిని ఇలా పూలతో మనము మళ్ళీ కూడా నీళ్ళల్లో కలపడం వల్ల పూలలో ఉన్న ఆయుర్వేదిక్ గుణాలు అనేవి మనకి సైంటిఫికల్గా కూడా మంచిగా పనిచేస్తాయి, ఆ కలుషితమైన నీటిని శుద్ధి చేస్తాయి అనే మాట అయితే వస్తూ ఉంది. అందుకనే ఈ పూల పండుగని జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఆడపడుచులందరికీ కూడా అమ్మవారింటికి వెళ్ళడానికి ఇదొక పెద్ద పండుగనే చెప్పొచ్చు. ఇది సంవత్సరం పొడుగునా వారు అందుకే వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున మనకి ఇప్పుడు పూల మార్కెట్ దగ్గర ఉన్నామండి. అసలు బతుకమ్మకు ఎన్ని రకాల పూలని సమర్పిస్తూ ఉంటారు. అయితే త్రికోణాకారంలో పేర్చే ఈ బతుకమ్మకి ఆ పూలతో వచ్చే ఆ అందం, శోభ చాలా గొప్పదని చెప్పొచ్చు. గౌరమ్మను అలంకరిస్తూ ఉంటారు కదా, ఆ పూల దగ్గరికి అయితే మనం వచ్చేసాం. మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. అసలు పూల రేట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాల పూలతో అమ్మవారిని ఇప్పుడు అలంకరిస్తారు ఈ 9 రోజులు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ మార్కెట్లోకి వెళ్దామండి. అసలు పూలు ఎలా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం రండి. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కొత్తపల్లి, మాది కొత్తపల్లి నుంచే తీసుకొచ్చాను. ఇదంతా ఆ పువ్వు కొత్తపల్లి తీసుకొచ్చినాం కానీ గట్ల పంట పోయి ఏరుకొచ్చినాం. మేము ఏరుకొచ్చి తెంపుకొచ్చి కల్లరు, గునుక పువ్వు, కట్ల పువ్వు, అది పట్టుకుచ్చుల పువ్వు ఇవన్నీ తెచ్చి అమ్ముకుంటున్నాం. మేము కష్టపడి అమ్ముకుంటా గంతన అంటారు వాళ్ళు. ఎంత కమ్ముతారు ఇప్పుడు తంగేడు? ఇప్పుడు ఇది 20 రూపాయల కట్ట అంటే 5 ఇవ్వంటారు, 50 రూపాయలకు 5 ఇవ్వంటారు, 10 రూపాయలకు 1 ఇవ్వంటారు. 10 రూపాయలకు 1 ఇస్తే మాకేమన్నా ఎర్రటెండలా కింద పాములు ఎరుగా తేలేరుగా మీది మొక్కన చూసుకుంటే ఎత్తే కింద దేవుడే మమ్మల్ని చూస్తాడు, కిందనే చూస్తాడు దేవుడు. కానీ మీది ఏం గుర్తే మాకేం తెలియదు. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మరి రెస్పాన్స్ ఎట్లున్నది అంటే పోయిన సంవత్సరంకి ఇప్పటికి తగ్గిందంటారా? మార్కెట్ తగ్గింది, బాగలేదు, బాగా అత్తలేరు మంది. అది వరకు బొచ్చడు మంది వచ్చేది. పూల మీద పైసలు పెడతలేరు వాళ్ళు, తీసుకుంటలేరు. ఇక మేము మళ్ళీ రాత్రి అయితే రేపు 9 అయితే ఇంటికి పోయే వరకు. 2 రకాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కడో ఎవరి దగ్గర చూసినా, తంగేడు, గునుగు. అంతే, తంగేడు, గునుగు. ఈ పూలు 1000 రూపాయల అవి తెచ్చుకొని కలర్లు ముంచుకుంటాం. వాటిని కలర్లతో ముంచుకుంటాం. ఈ అడవిలో తెచ్చేది మన పట్టుకునే రకాలు ఉంటాయి కదా, అంటే తంగేడులో అడవి తంగేడు, మామూలు ఒక్కటే. మామూలు తంగేడు అంటే అది ఇప్పుడు తెచ్చి పెట్టిన చెట్టు అన్నట్టు, అది వేరే చెట్టు, లోకల్ చెట్టు. అది ఇదో అడవి తంగేడు. దీంతోనే ఏది పెట్టాలంటారు మన శాస్త్రం ప్రకారం? శాస్త్రానికైతే ఇదే పెట్టాలి, ఏది పెట్టద్దు, ఇవి పెట్టుకున్నాకనే బతుకమ్మ వేరవాలి. ఇవి వెనకడ పుట్టినాయి, ఇవన్నీ ఇప్పటి గునుగుసు వెనకటనే పుట్టింది. ఈ పైడి తెంగడి చెట్టు అంటే అది తెచ్చిన మొలకలు పెడితే ఇప్పుడు పెడితే అప్పుడే మాడిపోద్ది. అది ఇప్పుడు మేము నిన్న తీసుకొచ్చినాం, ఇప్పుడు ఇంకా నిగనే ఉన్నది. అది గుమ్మడి పువ్వు, గుమ్మడి ఆకులు కూడా ఆకులు, గుమ్మడి పువ్వులు ఇవి అన్నీ ఎత్తుకొస్తాం. ఇప్పుడు తెచ్చింది కానీ మేము తేలేదు. ఈ చిన్న పండుగకి ఏం పోతాయని తేలేదు.
పెద్ద పండుగ వరకు అంటే సద్దుల వరకు అన్ని రకాలు తెస్తారు. సద్దుల వరకు అన్ని రకాలు తెస్తాం. 12 రకాల వస్తువులు తెచ్చి అమ్ముతాం మేము. 12 రకాలు అంటే దీనిలో 12 రకాలు తెచ్చుకుంటాం అన్నట్టు వీటిలల్లా. ఇప్పుడు చిన్న పండుగ కదా అని అట్లా మోతాదుగా తెచ్చుకున్నాం. అమ్మ కొన్ని ఏళ్ళుగా బతుకమ్మని చూస్తున్నారు. తెలంగాణలో బతుకమ్మ అంటే చాలా సాంప్రదాయంగా జరుపుకుంటాం మనం. అది అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది? మీ చిన్ననాటి బతుకమ్మ పండుగకి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? అప్పుడే మంచిగా ఆడుకున్నాం. చిన్నప్పటి నుండి రోజు ఆడుకున్నాం బతుకమ్మ. చిన్నప్పుడు మేము చిన్నప్పుడు, ఇప్పుడు ఆడతలేరు. ఒకనాడు ఇప్పుడు వేర్చిందంటే ఇక మళ్ళీ కథమే ఇక వాళ్ళు. మేము చిన్నప్పటి నుండి బతుకమ్మ పట్టుకొని పోయేది, నువ్వుల ముద్ద దంచుకునేది, పల్లీల ముద్ద దంచుకునేది, బాయికడ కంకి తెచ్చుకొని కాల్చుకొని దంచుకునేది, బెల్లం వేసి బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఆడేది కదా. పాటలు గుర్తున్నాయా మీకు ఏమైనా? ఒక్క పాట కూడా మా కోసం గుర్తులేదు. అంటే ఇప్పుడు మీ మనవరాళ్ళకు కూడా గుర్తు లేకుండా అయిపోయింది. పాడతారు, నేనే పాడా. నేను ముసలాయిని అయితే ఏం పాడతా ఇక. పాట ఓకే ఉంటుంది కానీ రందులతో ఏం పాడతామ్మా, నేను పాడలేనిగా. ఉన్నాయి గుర్తున్నాయి కానీ ఒకటి ఆదుకుంటుంది ఒకటి ఆదుకుండేది, పాడలేనిగా అట్లా. ఇప్పుడు ఒక్క రోజు పేరు మీద ఎంత అమ్ముతారమ్మా? మీకు ఎంత గిట్టుబాటు? ఇక అది అమ్మ అదృష్టం. 1000 అమ్మేది తెలియదు, 2000 అమ్మేది తెలియదు, మొత్తం రాకుండా వచ్చేది తెలియదు. ఇక ఇది అంతా అమ్ముడు పోతేనే మాకు కొద్దిగా ఏమన్నా లాభం. 5 రోజులు 6 రోజులు అయితే తెచ్చినాం మేము, 5-6 రోజులు బట్టి. దేవుందయ్యా ఏం దొరికినాయి తీసుకోవాలి. గులిగేది లేదు, తెచ్చుకునే రెక్కల కట్టం కదా అని సంతోషపడతాం. ఎంత అయినా ఇక మేము తెచ్చుకున్నది కాబట్టి సంతోషం మాకు. ఇక కొనుకొచ్చిన దానికి బాధపడాలి. ఓకే, అమ్మవారికి సమర్పించే ఈ పూలని తీసుకోవడానికి ఇక్కడికైతే మనకు పాటు కొంతమంది వచ్చారండి. వాళ్ళని ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి, మీ పేరు? కరుణావతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ బాలసముద్రం. ఎలా ఉన్నాయి పూల రేట్లు మరి? పూల రేట్లు ప్రతి సంవత్సరం ఉన్నట్టే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఈరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రకరకాల పూలు పేర్చి బతుకమ్మను పేర్చి అందరు ఆడపిల్లలు ఆడుకుంటాము. గుళ్ళో ఫస్ట్ రోజు గుళ్ళో ఆడతారు, లాస్ట్ రోజు ఏదైనా చెరువు గట్టుకు తీసుకుపోయి ఆడేస్తారు. అందరూ తల్లిగారింటికి వస్తారు, మంచిగా బతుకమ్మ వేసుకోవడానికి పిల్లలు అంత చిన్నప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటాం, మంచిగా కోలాటాలు అన్నీ వేసి బాగా ఆడుకుంటాం అందరం. మంచిగా బాగా అనిపిస్తుంది అండి సంబరం. మీరు చెప్పండి, అంటే చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు, తరాలు మారుతున్నాయి, బతుకమ్మ ఆడే విధానం కూడా మారుతుంది. అప్పటికిప్పటికి ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పటి చాలా తేడా ఉందండి. పూలు కూడా అప్పట్లాగా దొరకట్లేదు, ఎందుకంటే వర్షాలు సరిగా లేవు ఒకటి, అన్ని చెట్లు కొట్టేస్తున్నారు కదా, ఇళ్ళు అవుతున్నాయి. అట్లా కూడా కొంత తాజాగా ఉండట్లేదు పూలు మాత్రము. ఇక ధర అంటే పూలు తగ్గుతున్నాయి కాబట్టి ధర పెరిగిపోతున్నది. అట్లా దాని వాళ్ళకు కూడా దొరకట్లేదు కాబట్టి ఆ దొరికిన వాటినే ఎక్కువ రేట్లకు అమ్మేసి వాళ్ళకు కూడా లాభాలు ఉండాలి కదా, జీవనోపాధి కొరకు అన్నట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మనకు వెనకట దొరికే ఆ పూల 12 రకాలు 13 రకాలు దొరికేవి, ఇప్పుడు 2-3కు మారిపోయినాయి. ఆ 2-3 కూడా మన పిల్లలకు వాటి పేర్లు కూడా తెలియదు, అంతే కదండి. ఉద్రాక్ష పూలని మాకు అసలు ఇంటి చుట్టే పూసేదన్నమాట. గోరెంట పూలు, ఉద్రాక్ష పూలు, జాజి పూలు, మల్లె పూలు, ఇట్లా తంగేడు పువ్వు. ఒక తంగేడు పువ్వు మాత్రం కొనుక్కునేది, ఇక మిగతా అన్ని పూలు మాత్రం మా ఇంటి వెనకాలనే అట్లా ఊర్లలో అట్లా దాదాపు పెరట్లో పెంచేవాళ్ళు, అవే వస్తూ ఉండేది. ఇప్పుడు ఆ విత్తనం పడేసరికి ఏమైందంటే మళ్ళీ ఆ సీజన్ వచ్చిందని అంటే ఆ చెట్టు మొలకొచ్చి అవే చెట్లు. ఉద్రాక్ష పూలు అయితే ఆ సీజన్ రాగానే మొలకొస్తాయి, పూలు పూస్తూనే ఉంటాయి. అవి మనం పెట్టాల్సిన పని లేదు వాటికి, అవే వచ్చేస్తూనే ఉంటాయి. ఇక మన ఊర్లలో అంటే చాలా బాగా అవుతున్నది, మంచిగా చేస్తున్నారు చాలా. కాకపోతే ఇక కొంచెం పిల్లలకు చదువులో చేయబట్టి కొంచెం వాళ్ళకు కూడా ఎక్కువ చదువు మీద దృష్టి ఉండడం వల్ల కూడా. కాకపోతే బతుకమ్మ మాత్రం మన తెలంగాణలో అత్యంత వైభవమైన పండుగ, చాలా బాగా జరుపుకుంటారు. ఇక మనకు మీరు వెళ్తారా అంటే బతుకమ్మ పండుగ ఎక్కడికైనా వెళ్ళడమా? ఇక్కడనే ఉంటుంది. నేను ఇక్కడే ఉంటాను, అంటే ఇక అమ్మ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి చేసుకుంటాము బతుకమ్మ పండుగ కూడా. కాకపోతే మనకి ఇప్పుడు ఈ ఆడపడుచులు అందరూ కలుసుకునేది, పుట్టింటికి వెళ్ళినా కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పుట్టింటికి రావడం అనేది సాంప్రదాయం ప్రకారం. ఆ పద్ధతులు మాత్రము మారట్లేదు, అవి అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఈ బతుకమ్మలను పేర్చుకొని ఏంటంటే ఇక పేద ధనిక అనే తేడాలు ఏమి ఉండవు అనమాట. ఈ బతుకమ్మల దగ్గర అందరం కలిసి మనకు దొరికే పూలతోనే కదా మనం ఏ పువ్వు దొరికినా కూడా ఆ పూలతోనే మంచిగా అందరం కలిసికట్టుగా చేస్తాము. మేమైతే నేను 9 రోజులు బతుకమ్మను పేరుస్తాను.
9 రోజులు సాంప్రదాయం ఇక అప్పటి నుండి వస్తున్న ఆచార పద్ధతి కదా. 9 రోజులు వేరుస్తాను. తులసి దగ్గర వేయడం, గుళ్ళోకి తీసుకెళ్ళి వేస్తాను. 9వ రోజు నీళ్ళల్లో నిమజ్జనం చేయడం. మీరు ముందుకు రండి. మీ పేరండి? నా పేరు లత. మీరు కూడా తీసుకున్నారా? తీసుకున్నాను. అంటే అన్ని రకాలు దొరకట్లేదు కదా ఇప్పుడు, దాదాపుగా తంగేడు ఇంకా గునుగు అంతే కదా. అప్పుడు ఉండండి పువ్వులు ఇప్పుడు లేవు. ఇప్పుడు దొరికినాయే మళ్ళీ ఇక చెట్లే, చామంతులు, మల్లె పువ్వులు, ఇవి బంతి పువ్వులు ఇవన్నీ తీసుకొని పేర్చుకుంటాం. అప్పుడు ఒక రకంగా ఉండి ఇప్పుడు ఒక రకంగా ఉండదు, మారింది. మరి బతుకమ్మ ఆడేటప్పుడు ఖచ్చితంగా కూడా అందరు ఆడపడుచులు ఒక దగ్గర చేరి బతుకమ్మను మధ్యలో పెట్టి నైవేద్యాలు పెట్టి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటారు కదా. మరి పాటలు పాడుకుంటారు. మరి ఆ పాటల కల్చర్ కూడా రాను రాను డీజేలకు మారిపోయింది. మనం చూసుకున్నట్టయితే సాంప్రదాయ పాటల నుంచి డీజేల వరకు మారిపోయింది. అది ఆ మార్పు ఎలా ఉందంటారు? అప్పుడు ఆడుకునే విధానం ఎలా ఉంది? అప్పటి విధానమే బాగుంది. ఇంక ఇప్పుడు అని అంటే పోయినామా ఆడ పెట్టినామా డీజే అది అని, మాకైతే అప్పటి విధానమే బాగుంది. మా చిన్నప్పటి విధానము. ఇప్పుడు పోవుడే లేటుగా, అది ఒక 10 నిమిషాలు ఆడు వచ్చుడు ఆ డీజే. అప్పటి పాటలే మంచిగా ఉన్నాయి, చాలా బాగా. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం మీరు ఒక్క పాట, ఏదైనా బతుకమ్మ పాట. ఈ బతుకమ్మ పండుగ ఏంటంటే మనము భగవంతునికి అమ్మవారికి అట్లా పూజిస్తే పూలతో పూజిస్తాము. కాబట్టి ఈ బతుకమ్మని ఏంటంటే మనము పూలనే బతుకమ్మగా కొలిసి బతుకమ్మలాగా తయారు చేసి కొలిచే పండుగ ఈ బతుకమ్మ పండుగ అనమాట. ఈ బతుకమ్మ ఎట్లా వచ్చింది, అసలు మన ఈ భూమి మీద ఎట్లా వెలిసింది అనే దాని గురించి అనమాట. ధరచోల దేశాన చందమామ, ధర్మాంగుడను రాజు చందమామ, ఆ రాజు భార్యయు చందమామ, అతి సత్యవతిను చందమామ, 100 నోములు నోమి చందమామ, 100 మందిని గాన చందమామ, వారు శూరులైరి చందమామ, వైరుల చేహతమైరి చందమామ, తల్లిదండ్రులప్పుడు చందమామ, తగని శోకంబున చందమామ, ధనరాజ్యముల బాసి చందమామ, దాయాదులను బాసి చందమామ, వనితతో రాజు చందమామ, వనమందు నివసించ చందమామ, సత్యవతి అప్పుడు చందమామ, కలికి లక్ష్మిని గూర్చి చందమామ, పెక్కు నోములు నోమి చందమామ, పెను తపంబొనరించ చందమామ, ప్రత్యక్షమై లక్ష్మి చందమామ, పలికి వరమడగమని చందమామ, వెలది తన గర్భాన చందమాన, పుట్టమని కోరమ చందమ, పుట్టమని కోరగా చందమామ, పూబోని మదిమెచ్చి చందమామ, సత్యవతి గర్భాన చందమామ, జన్మించే శ్రీలక్ష్మి చందమామ, అంతలోకి మునులు చందమామ, అక్కడకు వచ్చి చందమామ, కశ్యపంగి రసలు చందమామ, ముని వశిష్ఠులు చందమామ, అక్కడకు వచ్చి చందమామ, ఆ కన్యను చూసి చందమామ, బతకమే మా తల్లి చందమామ, బతుకమ్మ అను పేర చందమామ, అనుసు దీవించి చందమామ, మునులు విడలిని చందమామ, అతి సంతోషమును చందమామ, ఆ దంపతులు చందమామ, తిరిగి రాజ్యము పోయి చందమామ, నేల పాలించుచు చందమామ, ఆడుతూ పాడుచు చందమామ, బతుకమ్మ పెరిగను చందమామ, బతుకమ్మ పెరిగి చందమామ, పెళ్ళిడుకొచ్చను చందమామ, చక్రాంకుడను రాజు చందమామ, శ్రీ మహావిష్ణువు చందమామ, మారు వేషమున చందమామ, అక్కడకు వచ్చి చందమామ, బతుకమ్మను చూసి చందమామ, పెళ్ళాడగోరెను చందమామ, అందులకు ఆ రాజు చందమామ, అతి సంతోషమ్మను చందమామ, అతి వైభవంగాను చందమామ, పెళ్లి జరిపించను చందమామ, బతుకమ్మ పెళ్లి చేసి చందమామ, అతి వైభవంగాను చందమ, పెళ్ళాడి బతుకమ్మ చందమామ, పెక్కు మందిని గాన చందమామ, 100,000 మంది చందమామ, 100 కొడుకులు చందమామ, ఈ రీతిగా చందమామ, బతుకమ్మ చందమామ, జగతిపై ఈ రీతి చందమామ, బతుకమ్మ వెలిసెను చందమామ, రాజులు వింటెను చందమామ, రాజ్యాలు ఏలుదురు చందమామ, సర్వజనులు వింటే చందమామ, కరువు తీరు పోవు చందమామ, బతుకమ్మ బతుకమ్మ చందమామ, బంగారు బతుకమ్మ చందమ, జగతిపై బతుకమ్మ చందమామ, ఈ రీతిగా వెలిసే చందమామ. పాడారని అంటే బతుకమ్మ గురించి జీవిత చరిత్ర ఉంది ఆ పాటలు, అంతే కదండి. అయితే అప్పుడు మనకేంటంటే ఈ బతుకమ్మల దగ్గరికి వెళ్తే పాటలు చెప్పేవాళ్ళు అనమాట అందరూ.
ఆ పాటలు చెప్తుంటే మనకేంటంటే మైండ్లో అట్లా కంఠస్థం అయిపోయి ఉండిపోయేది. ఇప్పుడు ఏంటంటే డీజీ పెట్టేసరికి అంతవరకే అక్కడ ఉన్నంత వరకే కోలాటం చేస్తున్నాము, దాండి ఆడుకోవడం వెళ్ళిపోవడం, మనకి ఇక మైండ్లో ఆ పాటలు ఉండట్లే. అట్లా మాకు చిన్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి పాటలు మాకు ఇక చాలా వచ్చు. ఈ పాటలని మాకు మైండ్లో ఇక స్టాంప్డ్ అయిపోయినాయి అనమాట. అట్లా నేర్పించాలి. మన సాంప్రదాయము, మన పాటల్లో ఉన్న సిద్ధాంతాలే కానీ ప్రతి ఒక్క మాటకున్న అర్థం మన పిల్లలకి భావి తరాలకు నేర్పించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ ఇది. మనకి ప్రపంచ స్థాయిగా కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడో అమెరికాలో, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు సంప్రదాయంగా చేసుకునే పండుగ ఇది. మనం ఇక్కడ ఉండి దాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమే ఇప్పుడున్న జనరేషన్ అని చెప్పి చాలా గొప్పగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మాటల్లో పాటల్లో కూడా ప్రతి ఒక్కటి పండుగ గురించి ఉన్న వివరణ చాలా చక్కగా వివరించారు. అయితే తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన, రాష్ట్ర గుర్తింపు పొందిన తెలంగాణ అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగను అందరం కలిసి మన ఇంట్లో వాళ్ళతో, మన కుటుంబ సభ్యులతో, మన పక్కన ఉన్న వాళ్ళతో ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి చక్కగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకున్నాం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు.